నిజంగా జీవితం ఈ అమ్మాయి చెప్పినట్టు, చాందిని చెప్పినట్టు జీవితం ఉంటుంది ఇందులో. జీవితంలో ఏం కోల్పోతున్నాం, ఏం ఆశిస్తున్నాం, కోల్పోయిన వాటిని మళ్ళా తిరిగి పొందాలంటే ఏం చేయాలి, ఆశించిన వాటిని దక్కించుకోవాలంటే ఏం చేయాలి, కుటుంబాల మధ్య ఉండే ఘర్షణ, బాణాన్ని చెప్పినట్టు తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఘర్షణ, ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉండే ఘర్షణ, ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకొని చిన్న మ్యూజిక్ షాప్ నడుపుకునే ముసలోడు వాడి లక్ష్యాన్ని సాధించడానికి వాడు ఎదుర్కొన్న పరిస్థితులు, అనుకూల పరిస్థితులు ఎవడైనా సాధిస్తాడు విజయాన్ని, ప్రతికూల పరిస్థితుల్లో క్షణం క్షణం ఎదురయ్యే పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఉన్న మనందరికి బాగా తెలిసేట్లయితే ఎన్నో కళలు కానీ ఇక్కడికి వస్తుంటాం, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో అన్నోళ్ళందరికి సీనియర్లు అన్న భావనలకు కానీ అసలు ఎన్నెందుకు ద మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజున ఒక మెగాస్టార్ గా ఉన్నాడు. ఆయన జీవితంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని తట్టుకొని పడి లేచి నిలబడితే అక్కడ అంత ఎత్తులో ఉన్నాడు. ప్రతి మనిషి జీవితం ఏదైనా, ఏ ఆశయమైనా సరే ప్రతికూల పరిస్థితుల్లో విజయం సాధించిన వాళ్ళే గొప్పళ్ళు అవుతారు. అంటే కథ మొత్తం మీరు చెప్పకూడదు, టీజర్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. బాగుంది టీజర్. ఒక్క మాట ఇది చెబుతా, ఈ సినిమా నాతో చేయాలని ఈ పిల్లోడు శివ అనే పాలడుగు శివ అనే కుర్రోడు 3 సంవత్సరాలు వెయిట్ చేశాడు కరోనా ముందు నుంచి. నేను ఎందుకురా సాగా నా మీద ఎందుకు ఇంత పెట్టుబడి పెడతామంటే, లేదు మీరే చేయాలండి అన్నాడు. కరోనా అంత అయిపోయింది, పుష్ప అయిపోయిన తర్వాత ఓ రోజున తెల్లారుజామున చూస్తే కారు వేసుకుని ఇంటి ముందు ఉన్నాడు. అమెరికా నుంచి వచ్చి మా ఊరు వచ్చాడు. ఎవరు సామంటే మీరు చేయాలండి అన్నాడు. ఏంది ఇంత పట్టుబడతాడని చెప్పి తీరా సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత, షూటింగ్కి వెళ్ళిన తర్వాత అతను పడే తపన అది ఎట్లా చెప్పాలో అర్థం కదా నాకు. అసలు నిద్రాహారాలు మానేసి ఆ షాక్ వచ్చేదాకా నేనైతే చాలా సార్లు నీటి పడేసా. ఆమరా స్వామి కింద పెడతావు, పైన పెడతావు, ఎట్లా పెడతావు, ఎట్లా పెడతావు, మొత్తం తీసేస్తావు, ఎన్నిసార్లు చేయాలని చాలా ఇసుగుపడ్డా. దాని తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత, మొత్తం ఫస్ట్ ఎడిటింగ్ అయిన తర్వాత, ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూపించాడు. పడవ నిజంగా చూడాల్సిన సినిమా అండి. ప్రతి మనిషిలో ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి మనిషి తను దాన్ని తట్టుకుంటాడు, నిజంగా తట్టుకుంటాడు. జీవితం లేదని కోల్పోయి ఉంటే అటువంటి కంటెంట్ ఉన్న సినిమా. ఇట్లాంటి సినిమాలు తీయడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం నిజంగా రంగారావు గారు వాళ్ళ అబ్బాయి. డబ్బులు వస్తాయా రావని తర్వాత సంగతి. ఆ కథను నమ్మి, ఆ డైరెక్టర్ నమ్మి, ఇందులో స్టార్ కాస్టింగ్ ఎవరు లేరండి, ఇది మామూలు నటులు అందరం. ఉన్న ఒక స్టార్ ఎవరంటే అదిగో మా చాందిని. ఇంకా వీళ్ళందరితో గురించి చెప్పాలంటే ఒక్కొక్క మాట చెప్తా. ఫస్ట్ భానుచందర్ గారు, ఆయన ఫైటింగ్లు, ఆయన ఎవ్వరు, అది నిరీక్షణ అన్న. ఆ తర్వాత ఆ డైరెక్టర్ శిష్యుడితే వెట్రిమారంది విచారణ చేసింది. అది సో ఆయనతో నేను 2 సీన్లు చేశాను. ఎంత ఆనందం అంటే నేను చెప్పుకోలేదు బయటికి. అది చెప్పుకుంటేనే వాళ్ళు ఎట్లా అనుకుంటారో నాకు తెలియదు. నాకు చాలా ఆనందం వేస్తున్నాడు. అట్లానే ఆమని గారు, ఎక్కడ ఆమనండి, ఎక్కడ అజయ్ ఘోష్, ఆమె నా భార్య గారు, ఎంతమంది హీరోలను చూసి ఉంటుంది. ఆమెతో గీటు ఇక నువ్వు చూడగానే ఎక్కడో గాలిద్ది ఆ మనిషిని చూస్తే నాకు. అట్లాంటి హీరో విలన్ క్యారెక్టర్ అమిత్. అసలు అతని చూపులు కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ నేను అనేవాడిని, అసలు ఎవరిలో పెట్టాలనుకుంటే ఇన్వెస్ట్ ఆయన అక్కడ ఎందుకు బాబా అని అన్నా. పెట్టిన తర్వాత మళ్ళీ నిర్ణయం అబ్బాయి. అసలు అమిత్ ఎంత యారగెన్సీ, ఎక్కడో కాలిద్దా నన్ను ఎత్తనే కాలిద్దా అక్కడ చూస్తే, ఆ క్యారెక్టర్ చూస్తే.
ఇకపోతే అదిగో మావాడు నా బామర్ది క్యారెక్టర్ మంచి ఆర్టిస్ట్. ఇక అన్న దయానందరెడ్డి అమ్మతో పబ్బులో 2-3 సీన్లు చేశానంటే నిజంగా నేను అంటే దమ్మున్నోడుతూ చేస్తుంటే యువతులోడికి కూడా దమ్మెందు మనం తేల్చుకోవాలన్నట్టు ఉంటది.